ఓ మాట మీకు చెప్పనా, ఇప్పుడు యోన ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్నాడు. నేనేమంటానంటే యోన ఎక్కడున్నాడంటే క్వారంటైన్లో ఉన్నాడు. కరోనా వచ్చినప్పుడు కొంతమందిని ఏం చేశారంటే, కరోనా తీవ్రంగా ఉంటే ఐసీయూలో పెట్టడం, లేదు కొంతమంది కరోనా ఎక్కువ ఉంటే వాళ్ళు క్వారంటైన్లో పెట్టేవారు. అలాగే ఇప్పుడు యోన ఎక్కడున్నాడంటే క్వారంటైన్లో ఉన్నాడు. ఏ హాస్పిటల్ అంటే ఇక చేపనే హాస్పిటల్లో ఉన్నాడు. వార్డ్ నెంబర్ అంతా నన్ను అడగండి, దేవుడికి స్తోత్రం. చేప అనే హాస్పిటల్లో క్వారంటైన్లో యోన ఉన్నాడు. ఎందుకున్నాడంటే యోనాకి అవిధేయత అని కరోనా వచ్చింది. యోనాకి అవిధేయత అని కరోనా వచ్చింది. ఆ కరోనా వల్ల దేవుడు ఏం చేశాడంటే, వీడు బయట ఉంటే వీడు అందరికీ ఈ అవిధేయత అని కరోనా అంటించేస్తాడు, కాబట్టి వీడిని దూరంగా ఉంచాలని మనుషులందరికీ దూరంగా దేవుడు ఏం చేశాడంటే చేప అనే హాస్పిటల్లో క్వారంటైన్లో పెట్టేశాడు. ఏదో ఒక వార్డులో పెట్టేశాడు. ఆ వార్డులో పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు. ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఆ ట్రీట్మెంట్కి యోన ఏం చేస్తున్నాడంటే స్పందిస్తూ ఉన్నాడు. ఆ ట్రీట్మెంట్కి యోన ఏం చేస్తున్నాడంటే దేవునికి విన్నపం తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ విన్నపం అంటే, ప్రభువా తెలియక నాకు కరోనా వచ్చేసింది, తెలియక ఈ అవిధేయత అనే కరోనా వచ్చింది, దీనివల్ల నేను క్వారంటైన్లో ఉన్నా, చేప కడుపులో ఉన్నా, ఈ వార్డులో ఉన్నా, ఇక్కడ డాక్టర్లు ఎవరూ లేరు, నర్సులు ఎవరూ లేరు, ఇప్పుడు నాకు దిక్కు ఎవరూ లేరు, నీవే నాకు దిక్కు, కాబట్టి నన్ను ఈ కరోనా నుండి, ఈ అవిధేయత అనే కరోనా నుండి, ఈ క్వారంటైన్ నుండి, ఈ చేప అనే హాస్పిటల్ నుండి నన్ను విడిపించని ప్రార్థన చేస్తాను. సాధారణంగా కరోనా వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు క్వారంటైన్లో ఉంటారంటే, ఒక 7 రోజులు లేకపోతే 6 రోజులు, తీవ్రంగా ఉంటే 10 రోజులు లేకపోతే 15 రోజులు. కానీ యోన క్వారంటైన్లో ఎన్ని రోజులు ఉన్నాడంటే 3 రోజులు ఉన్నాడు. అంటే ఇది లైట్గా, అంటే ఎక్కువ బీభత్సమైన కరోనా కాదు, ఇది లైట్గా చిన్న చిన్న సింటమ్స్ ఉన్నాయి. ఏంటి ఆ సింటమ్స్ అంటే అవిధేయత అనే సింటమ్స్. ఇది హాస్పిటల్లో ఉండి యోన ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రాధేయపడుతున్నాడు. ఏమని ప్రాధేయపడుతున్నాడు? నన్ను విడిపించాను. మా పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, గాబ్రియల్ గారు అని మీ అందరికీ తెలుసు. ఆయనకి ఈ తల మీద యాక్సిడెంట్ వల్ల బ్లడ్ గడ్డకట్టింది, ఇక్కడ క్లాట్ అయింది. దానివల్ల అతడు ఒక్కసారిగా ఉండి కింద పడిపోయాడు. పడిపోయిన తర్వాత భీమవరం హాస్పిటల్లో, భీమవరం అనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఐసీయూలో పెట్టాలి అని అన్నారు. అతను ఐసీయూలోకి వెళ్తా ఉన్నాడు. అతను నాతో చెప్తా ఉన్నాడు, నేను ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత నేను దేవునికి ఒక ప్రార్థన చేస్తా ఉన్నా. ఏంటో ప్రార్థన చేస్తున్నానంటే, దేవా ఈ ఐసీయూలో నుంచి నన్ను విడిపించు, ఇక్కడ నుండి నన్ను విడిపిస్తే నిన్ను స్తుతించుకుంటాను. అలాగే యోనా కూడా ఏం చేస్తున్నాడంటే ఆ క్వారంటైన్లోకి, ఆ చేపనే హాస్పిటల్లోకి ఆ కరోనా సోకిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీవు నన్ను విడిపించి, మనం చదువుకున్న వచనంలో ఏమైనా ఉంటుందంటే, నీ సన్నిధి నుండి నేను వెలివేయబడ్డాను, నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను చూసేదని అనుకుంటున్నాను, నేను నిన్ను చూడాలనుకుంటా ఉన్నా, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ క్వారంటైన్లో నుండి, ఈ అవిధేయతని కరోనాలో నుండి నన్ను విడిపిస్తే నేను నిన్ను ఏం చేస్తానంటే, ఆ తొమ్మిదో వచనంలో ఏమైనా ఉంటుందంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించి నేను నీకు మొక్కుకొనిన మొక్కుబడులన్నీ మానక చెల్లించేదను. నన్ను ఈ క్వారంటైన్లో నుండి విడిపిస్తే, ఈ కరోనా వ్యాధి నుండి విడిపిస్తే నేను ఏం చేస్తానంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నేను మొక్కుకున్న మొక్కుబడులన్నీ నీకేం చేస్తాను? చెల్లిస్తాను, మానక చెల్లిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు యోన ఎక్కడున్నాడు చెప్పండి? అవిధేయత అనే కరోనాతో చేపన హాస్పిటల్లో క్వారంటైన్లో ఉన్నాడు. అక్కడ డాక్టర్లు లేరు, నర్సులు లేరు, ఎవరు లేరు. ఎవరున్నారంటే ఒక్కడే ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ఏంటంటే ఈ అధ్యాయంలో 3 విషయాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి.